హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ ఆంధ్ర ఒడిస్స రుచులు. ఈరోజు మన ఛానల్లో ముల్లంగితో ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి. ముల్లంగి ఆకుతో ఇది చాలా హెల్దీ ఇంకా టేస్టీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముల్లంగి ఆకును చక్కగా ముందే కడిగించుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా గుండగా కట్ చేసుకోవాలండి. ఇందులో ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు ఒక 3 పచ్చిమిరపకాయలను వేస్తున్నాను. ఇంకా ఇది ఒక చిన్న కప్పుతో ఇలా మనం కూరని చూసుకుంటూ ఒక చిన్న కప్పుతో బియ్యం పిండి వేసుకోవాలి. ఇందులోనే కాస్త పసుపు, ఉప్పు, కొద్దిగా కారం, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి కారం, ఇంకా అల్లం తురుమండి, ఇది కొద్దిగా అల్లం తురుము వేసుకొని ఇది మొత్తం చక్కగా కలుపుకోవాలండి. ముందు వీటన్నిటిని చేతితో చక్కగా నలుపుకుంటూ బాగా కలుపుకోవాలండి. ఈ మొత్తం కలిసాక ఇప్పుడు మనం కొద్దిగా ఇందులో వాటర్ వేసుకోవాలండి. చూస్తున్నారు కదా, కొద్దిగా ఎక్కువగా వేసేవద్దు, కొద్దిగా చూసుకొని వాటర్ వేసుకోవాలి. బియ్యం పిండి ఎక్కువగా వేసుకోకండి. మనం ఆకుకి చూసుకొని ఇలా మనకి కోటింగ్లా ఉంటే సరిపోతుంది. అప్పుడే మనకి టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు చూసారు కదా నేను ఎలా కలుపుకున్నానో, ఇలా ఉంటే మనకి సరిపోతుంది. ఆకు మిశ్రమం ఎక్కువ ఉండాలి, పిండి మిశ్రమం తక్కువగా ఉండాలన్నమాట. ఇది మనం ఉప్పు కారం చూసుకొని చాలకపోతే ఏదైనా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది చక్కగా కలుపుకోవాలండి. ఇది స్నాక్స్లా పిల్లలకి కనుక పెడితే చాలా మంచిదండి. మనం కూడా స్నాక్స్లా చేసుకొని తింటే మంచిదండి. మేమైతే ఈవినింగ్ స్నాక్స్లా ఇదైతే చేసుకొని తిన్నాము. ఇప్పుడు పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా చిన్న చిన్న మనం అట్లా వేసుకోవాలి. ఫస్ట్ అయితే నేనైతే ఒకటి పెద్దదిగా వేసుకున్నానండి. చూసారు కదా, ఇలా మనం చేత్తోనే మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట. పొయ్యిని సిమ్లో చేసుకొని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలండి. అదైతే నేను తీసేసాను, వీడియో అయితే నేను తీయలేదండి, మిస్ అయ్యింది. తర్వాత అయితే ఇది చిన్న చిన్నవి మళ్ళీ వేసుకోవాలన్నమాట. అది మన ఇష్టము. పెద్దది ఫస్ట్ అయితే నేను వేసి మా వారికి అయితే ఇచ్చేసాను, తను తినేశారు. తర్వాత నేను ఇలా చిన్న చిన్నవి వేసానండి. చిన్న చిన్నవి వేసుకుంటే పిల్లలు ఎక్కువగా నచ్చుతారనమాట తినడానికి. ఇలా చిన్న చిన్నవి మనం వేసుకొని రెండు వైపులా మనం ఇలాగా ఎర్రగా కాల్చుకోవాలండి. చూశారు కదా, హెల్దీ అయిన టేస్టీ ముల్లంగి ఆకుతో మంచి రెసిపీ అండి. ఇది ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టేస్టీ ముల్లంగి అట్టు చాలా బాగుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. ఇది ఇంకా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ముల్లంగి ఆకు మనం ఎలాగ దేంట్లోనైనా వేయట్లేదు కదా, పారేస్తాము. ఇలా చేసుకుంటే చాలా మంచిది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.